నీళ్లు కొలాయి కొల నీళ్ళు అంటే నీళ్లు లేవు గంట నీళ్ళు మీకు నీళ్ళు లేవు ఏం చేస్తారు వాటి ఉండదా బడి ఉండదా చెప్పారు సార్ ఒక్కసారి సురక్షితంగా ఉంటాం పింఛన్ రాలేదు ఇంట్లో సురేష నువ్వు మాట్లాడకూడదు అది నువ్వు ఉండరు మాట్లాడకూడదు నువ్వు మాట్లాడకూడదు వాళ్ళు ఎంత ఇబ్బంది పడారు గవర్నమెంట్ వచ్చినాక నేను చెప్తాను నువ్వు ఉండు నువ్వు ఉండు నాయన అప్పుడు నువ్వు చేయలేదు నువ్వు కౌన్సిలర్ ఉన్నప్పుడు చేయలేదు ఇప్పుడు మాట్లాడే అర్హత లేదు ఉండు నువ్వుగా ఉండాలి సురేష నువ్వు ఉండాలా అది కాదు వాళ్ళ సమస్య ఉంది మాట్లాడతారు ఇప్పుడు నువ్వు చేపిలేదు పని కాలు నువ్వు చేపిస్తువా పైప్ లైన్ నువ్వు చేపిస్తువా చెప్పు మా ఎమ్మెల్యే అయినప్పుడు మామ అధికారులు అంటే పడి చేపించినాము ఉండు సురేష నువ్వు మాట్లాడద్దు ఉండు మాట్లాడకూడదు మీరు బీజేపీ నాయకులు ఉండాలంతే ఉండేది కాదు ఇప్పుడు మాకు ఆరోగ్యం బాగాలేకున్నా కానీ మా అతన్ని గెలిపించుకున్నా నువ్వు వద్దు నాయన నువ్వు మాట్లాడద్దు నువ్వు అప్పుడు వైఎస్ఆర్ లో ఉంటివి వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు నువ్వు పని చేయలేదు ఉండవు సురేష నువ్వు ఉండు నువ్వు ఏడుకెళ్తా నీ వార్త నీ వార్త మాట్లాడకండి మీరు మాట్లాడే లేదు అదే నువ్వు మాట్లాడదా లేదన్నా ఒక గంట సమస్యలు చెప్తున్నాము లేదన్నా ఒక గంట నా మాట చంద్ర ఇదే మా మామ ఇన్ఛార్జ్ ముగ్గురు మీరు రావద్దు మనం కొట్టడంలో మీరు రావద్దండి అంత పెద్ద అందరూ మాట్లాడాలి సమస్య చెప్తున్నా కదా ఒక గంట ఉండమ్మా నువ్వు కౌన్సిలర్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు కౌన్సిలర్ ఉంటుంది కాలు వేపిస్తే సురేష్ కి సమాధానం చెప్తాను నాకు పూర్తయినప్పుడు దాని విషయం మాట్లాడదంటే తర్వాత మాట్లాడదాం కాదు నువ్వు మాట్లాడకూడదు నానేమని చెప్పాలంటే నా చెప్తాను నువ్వు మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నువ్వేం చేయలేదు మాట్లాడారో స్టోర్ ఏమని మరి నన్ను ఎన్ని మాట్లాడకూడదు మనిషి కాదా ఒకసారి మాట్లాడతారా నువ్వు చెప్పాలి హ్యాండ్లీకి సర్లే మా నువ్వు మా మాట్లాడతాం మా చిన్నాన్ని ఉంటాడు సురేష్ ఉన్నాడు మా ముగ్గురు మాట్లాడతాం లేకుండా జనసేన ఉన్నాడు ఈయన ఎవడన్నా మాట్లాడక ఏమన్నా ఇంటి సమస్య ఇది అట్లా కాదు నువ్వు మాట్లాడతాడు నువ్వు ఎవరు మాట్లాడకి దగ్గరికి రాకూడదు ఎవరు వాటర్ వాళ్ళు ఉండాలా నా వాటర్ ఉన్నామంటే ఉంటాం పొమ్మంటే పోతాం నువ్వు నొక్కుంటూ ఉండొద్దు తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టే ఉంటాం పోతే ఏం కుటుంబాలు గలాట్ పెట్టాక పెట్టాను చెప్పాక రాదా
నీ లీడర్లకి బాబాయ్ నేను ఎవరు గెలిపించింది చెప్పు. ఉండరా ఇప్పుడు నేనే 1800 మెజారిటీ మా వాటర్లో వచ్చా. ఈ రోజు మీ స్టోర్ కోసము నువ్వు గెలిచినప్పుడు కొట్లాడుతున్నాము. ఈ అబద్ధాన్ని చెప్పిస్తువా? అవు ఏంటికి మాట్లాడుతారంటే సోషల్ మీడియాలో రాలేదా? ఇవన్నిటికీ నువ్వే కదా. ఏమన్నా మాకు ఏమన్నా ఇది కావాలని అడిగినామా? మా ప్రజలకి ఏ పని అడిగినాం, నాకు నా సొంతం అడిగినా. ఆ ఎస్ఐఎంని పుంజుకుంటే వాళ్ళకి ఇస్తే ఇచ్చారులే, ఎవరికన్నా మాకు సంతోషం. మా వాటర్లో అది వచ్చేయాలి. ఇంటికి పోయి మాట్లాడు. అయ్యా నాకు అన్ని తెలుసా? అయ్యా నాకు అన్ని తెలుసా? మరి 50కి పోయేది లేదా? నువ్వు నీ లీడర్ బీజేపీ లీడర్కి మా వాటర్ చెప్పుకో. చెప్పలేదు నీ గురించి. అలా మా వాడ ఇట్లా మా ఇంటి బంధువులా అని చెప్పలే. అతనేమన్నా మా బంధువులే ఉన్నా అని చెప్పలేదా? ఎవరు అతను మా బంధువు అనే మాట్లాడతాము. నువ్వు మాట్లాడకూడదు. అట్లా నువ్వు మాట్లాడకూడదు. చెప్పలేదా? ఏమన్నా మా బంధువులు అని చెప్పలేదా? ఎవరు అది చెప్పలేదా? అతను ఎమ్మెల్యే కాకుండా ముందే నాకు బంధువు. నా కొడుకు పెళ్ళకి వచ్చిపోయాడా? బజార్లో మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడుతున్నా మీరు పెద్దగా ఇప్పుడు మీకు ధైర్యం వచ్చేదా? దానికోసం మీద మీదకి వస్తారప్ప. ఎవరి మీదకి వచ్చారా? ఎవరి మీద వచ్చినట్లే ఇంకా కేసులు పెట్టుకునేలా కేసులు సతాయిస్తా నాకెంత ఉంటాడు రాజకీయాలు అవగాహన లేనట్లు మాట్లాడతారు. అతను ఎమ్మెల్యే, అతను ప్రజలకు సమాధానం చెప్పాలా? మాట్లాడనా మా మేమే ఉండకూడదా? నిలబడే మాట్లాడు. ఇంతకుముందు 4-5 ఏళ్ళ కింద నీళ్ళే లేకపోతే వారం ఒకసారి ఏమన్నాకి ప్రతిసారి కొలేసినప్పుడు ఓటర్ బండి అని చెప్తాం. మేము గంట ఎక్కువ గంట ఎట్లా ఏముండవు అనేది కూడా తెలియదు. అన్ని సంవత్సరాలు దానికి ఎట్టి ఎవరో తెలియదు. ఎవరు తెలియదు. అన్ని సంవత్సరాల ఒక్క రూపాయి డబ్బులు లేదు. శివరాత్రి అప్పుడు తీసారు ఉండి తీసుకుంటారు. డబ్బులు ఎక్కడ చేస్తారో తెలియదు. తీసారు డబ్బులు ఎక్కడ చేస్తారో తెలియదు. డబ్బులు మాత్రం రూపాయి చూపులు ఇచ్చారు. ఆ దేవుడు తెలుసా? అందరూ మాంసం తినరంట, గంప కింద కోడి మాయమైపోయింది. అట్లా మాయమైతేనే ఎవరు మాంసం తినరు. మళ్ళీ ఏమైంది? గంప కింద కోడి మాయమైంది. అదే ఇది. అట్లా అదే కథ. ఇప్పుడు అది పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకోవాలి. పట్టుకుంటానండి. చెప్పినావు కదా, పట్టుకోవాలి సార్. మరి